మళ్ళీ మీ ముందు కొత్త రెసిపీతో వచ్చేసానండి. లాస్ట్ టైం చెప్పాను, మీకు గుర్తుందా? అదేనండి స్పెషల్ రెసిపీ కమింగ్ సూన్ అని. అది ఇదే దొండకాయ మసాలా కర్రీ. దానికోసం మనం ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని నేను చూపించిన విధంగా దొండకాయల్ని కట్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. దొండకాయలు బాగా ఫ్రై అయిన తర్వాత ఆ దొండకాయలు తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు టమాటీలని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటీలు ఫ్రై అయిన తర్వాత మరీ బాగా ఫ్రై కాదండి, కొంచెం లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది. ఆ ఫ్రైని కూడా బరకగా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ని కూడా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ ఉల్లిపాయలు టమాటీలు ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకుంటే కర్రీ ఒక టేస్ట్ వస్తుంది. అలా కాకుండా పచ్చి పేస్ట్ చేసి వేస్తే ఆ కర్రీ టేస్ట్ వేరేలా ఉంటుంది. ఒకసారి ఇలాగా ఫ్రై చేసి పేస్ట్ చేసుకున్నతో కర్రీ చేసి చూడండి, టేస్ట్ మీకే తెలుస్తుంది. ఆ తర్వాత ఇవి ఫ్రై చేసుకొని పేస్ట్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లోని ఇంకొంచెం ఆయిల్ వేసుకొని పల్లీలు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఇంకొంచెం ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ టమాటా పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ టమాటా పేస్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మళ్ళీ ఆ తర్వాత ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకున్న తర్వాత ఈ టమాటా ఉల్లిపాయ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఆయిల్ పైకి తేలేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత 1 స్పూను గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1 స్పూన్ గరం మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ బాగా ఫ్రై చేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్. కారం ఒక్కొక్కలా తింటారండి. కొంతమంది ఎక్కువగా తింటారు, కొంతమంది తక్కువగా తింటారు. అందుకనే మెజర్మెంట్స్ నేను చెప్పడం లేదు. మన టేస్ట్కి తగ్గట్టు కారం, సాల్ట్ని యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఈ కారం, సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ని ఇంకొంచెం బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని 5 మినిట్స్ సిమ్లోనే మూత పెట్టేసి అలా ఉంచేస్తే ఆ పేస్ట్ అంతా బాగా ఆయిల్ పైకి తేలి బాగా ఫ్రై అవుతుంది. ఇదంతా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఆ తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న దొండకాయలను కూడా ఇందులో వేసుకోవాలండి. దొండకాయలను వేసుకొని ఆ దొండకాయలు ఈ పేస్ట్ బాగా ఉడికినంత వరకు ఒక 5 మినిట్స్ సిమ్లోనే మూత పెట్టి అలా ఉంచేయాలి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూసుకొని ఇంకొంచెం వీలైతే వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆల్రెడీ మనం ఫ్రై చేసిన దొండకాయ కాబట్టి ఎక్కువసేపు ఉడకబెట్టవసరం లేదు. కాబట్టి చూసుకొని ఉడికిందో లేదో ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఈ దొండకాయల్ని ఆ పేస్ట్ బాగా కలుపుకొని సిమ్లోనే ఒక 10 నిమిషాలు మూత పెట్టి ఉంచేస్తే అది బాగా మగ్గిపోతుంది. ఆ తర్వాత లాస్ట్లో కర్రీ అంతా అయిపోయిన తర్వాత పల్లీలతో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన దొండకాయ మసాలా కర్రీ రెడీ. అంతేనండి. ఇది రోటీ, చపాతీ, పుల్కా, ప్లెయిన్ రైస్ దేనితోటైనా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. నా రెసిపీ కనుక నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్, షేర్. అంతేనండి. మీకు ఇంకేమైనా కొత్త వంటకాలు కావాలనుకుంటే నా కమెంట్స్ బాక్స్లో కమెంట్ చేస్తే మీకు ఇంకో కొత్త రెసిపీ ట్రై చేస్తానండి చేయడానికి. అంతేనండి. ఓకే, థ్యాంక్ యూ. బాయ్.